థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకి 4 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే హీట్ అండ్ టెంపరేచర్, నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్స్, ఆ తర్వాత కెలోరీమెట్రీ, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. ఇలా 4 టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హీట్ అండ్ టెంపరేచర్ గురించి నేర్చుకుందాం. హీట్, టెంపరేచర్. ఈ హీట్ అండ్ టెంపరేచర్ గురించి మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఎనర్జీ యొక్క ఫామ్. అలాగే టెంపరేచర్ అనేది బాడీ యొక్క హాట్నెస్ని, కోల్డ్నెస్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ హీట్ యొక్క సింబల్ Q. నెక్స్ట్ టెంపరేచర్ యొక్క సింబల్ T. నెక్స్ట్ యూనిట్స్. హీట్ యొక్క యూనిట్స్ ఏంటి? కెలోరీ అండ్ జౌల్. అలాగే టెంపరేచర్ యొక్క యూనిట్స్ డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్ అండ్ కెల్విన్స్. థర్మోమెట్రీ అంటే మెజర్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంటే థర్మోమీటర్. డిఫరెంట్ థర్మోమెట్రిక్ స్కేల్స్. టెంపరేచర్ని మెజర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమెట్రిక్ స్కేల్స్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ది సెల్సియస్ స్కేల్. సెల్సియస్ స్కేల్ యొక్క లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే UFP, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ చేస్తే టోటల్ మనకి 100 డివిజన్స్ ఉంటాయి. ఫారెన్హీట్ స్కేల్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 32 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 212 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ మొత్తం ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 212 డిగ్రీస్ ఫారెన్హీట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 32 డిగ్రీస్ ఫారెన్హీట్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ చేస్తే మొత్తం మనకి 180 నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. అలాగే కెల్విన్ స్కేల్నే మనం అబ్సల్యూట్ స్కేల్ అని కూడా అంటాము. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 273.15 కెల్విన్స్ ఉంటుంది. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 373.15 కెల్విన్స్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. సో 373.15 కెల్విన్ మైనస్ 273.15 చేస్తే మొత్తం మనకి 100 డివిజన్స్ ఉంటాయి. అలాగే ర్యూమర్ స్కేల్, ఇది కూడా ఫేమస్ స్కేలే. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 0 డిగ్రీస్ ర్యూమర్స్. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 80 డిగ్రీస్ ర్యూమర్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 80 మైనస్ 0, మొత్తం మనకి 80 డివిజన్స్ ఉన్నాయి. ఈ స్కేల్స్ అన్నీ ఫేమస్ థర్మోమెట్రిక్ స్కేల్స్. ఇవి మనం మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం సెల్సియస్ స్కేల్ యొక్క LFP చూద్దాం. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇదే సెల్సియస్ స్కేల్లో ఇక్కడ LFP వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. థర్మోమెట్రిక్ స్కేల్స్లో LFP అంటే ఐస్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే UFP అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది స్టీమ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్. ఈ ఫారెన్హీట్ స్కేల్ చూడండి, ఇక్కడ ఫారెన్హీట్ స్కేల్, ఇక్కడ LFP లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 32 ఫారెన్హీట్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఐస్ పాయింట్. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏముంది? ఇక్కడ 212 డిగ్రీస్ ఫారెన్హీట్, ఇది స్టీమ్ పాయింట్. నెక్స్ట్ కెల్విన్ స్కేల్ ఆర్ అబ్సల్యూట్ స్కేల్. కెల్విన్ స్కేల్నే మనం అబ్సల్యూట్ స్కేల్ అని కూడా అంటాము. ఇక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ కెల్విన్ స్కేల్, ఇక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 273.15 కెల్విన్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఐస్ పాయింట్ ఆఫ్ కెల్విన్ స్కేల్. నెక్స్ట్ అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 373.15 కెల్విన్స్ ఉంది. ఇది స్టీమ్ పాయింట్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ని మనం ఇక్కడ స్టీమ్ పాయింట్ అని కూడా అంటాము. సపోజ్ మనకి సెల్సియస్ స్కేల్లో 27 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చారు.
ఈ సెల్సియస్ స్కేల్లో ఇచ్చిన టెంపరేచర్ని మనం ఫారెన్హీట్ స్కేల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఐడెంటిటీ అనేది మనకి చెప్తుంది. ఐడెంటిటీలో రీడింగ్, మనం ఏ స్కేల్తో రీడింగ్ తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ సెల్సియస్ స్కేల్ ఉంది. సెల్సియస్ స్కేల్తో తీసుకుంటే సెల్సియస్ ఎంత ఇచ్చారు, 27 ఇచ్చారు. సో 27 అని వేసుకుంటాం. 27 డిగ్రీ సెల్సియస్ మైనస్ ఎల్ఎఫ్పి అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్. సెల్సియస్ స్కేల్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ వేసుకుంటాం. నెక్స్ట్ అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే స్టీమ్ పాయింట్ వాల్యూ, స్టీమ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ వాల్యూ. రీడింగ్ అంటే ఏ స్కేల్ యూస్ చేస్తున్నాం, ఎల్ఎఫ్పి అంటే ఐస్ పాయింట్, రీడింగ్ మైనస్ ఐస్ పాయింట్ బై యుఎఫ్పి, స్టీమ్ పాయింట్ మైనస్ ఐస్ పాయింట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఫర్ సెల్సియస్ స్కేల్ రీడింగ్ అంటే సెల్సియస్ స్కేల్ యూస్ చేస్తున్నాం కాబట్టి సి మైనస్ ఎల్ఎఫ్పి అంటే సెల్సియస్ స్కేల్లో ఎల్ఎఫ్పి ఎంత, 0 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూడండి 0 డిగ్రీ సెల్సియస్ ఉంది ఐస్ పాయింట్. సో సి మైనస్ 0 డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటున్నారు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ సెల్సియస్ స్కేల్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 100 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇక్కడ ఎంత, ఐస్ పాయింట్ 0 ఉంది. సో 0 ఈక్వల్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫారెన్హీట్ స్కేల్కి చూద్దాం. ఫస్ట్ రీడింగ్, మనం ఏ స్కేల్ రీడ్ చేస్తున్నాం, ఫారెన్హీట్ స్కేల్. సో ఎఫ్ మైనస్ ఎల్ఎఫ్పి, ఫారెన్హీట్ స్కేల్లో ఎల్ఎఫ్పి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ ఏంటిది, 32 డిగ్రీస్ ఫారెన్హీట్. సో 32 డివైడెడ్ బై యుఎఫ్పి, ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటిది, 212 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంది. సో 212 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 32 డిగ్రీస్ ఫారెన్హీట్, 32 ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. కెల్విన్ స్కేల్ మెజర్ చేస్తున్నాం కాబట్టి కే మైనస్ ఇక్కడ ఎల్ఎఫ్పి, ఇక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటిది, 273.15 కెల్విన్స్, 273.15 డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ కెల్విన్ స్కేల్లో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటిది, 373.15 కెల్విన్స్. సో 373.15 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 273.15 కెల్విన్స్ ఉంది. 273.15 ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు, ఫారెన్హీట్ స్కేల్లో ఎఫ్ మైనస్ 32 బై 212 మైనస్ 32 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 180 వస్తుంది. 180 ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే ఇక్కడ కెల్విన్ స్కేల్లో మనం చూసుకున్నట్టయితే కే మైనస్ 273.15 డివైడెడ్ బై 373.15 మైనస్ 273.15 అంటే ఎంత, 100 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సెల్సియస్ టు ఫారెన్హీట్ కన్వర్షన్ చేయాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంది, మీరు ఆ ఫార్ములా నోట్ చేసుకోండి. ఎఫ్ ఈక్వల్ టు 9/5c ప్లస్ 32. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్ట్ 100 డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్హీట్, ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు 9/5c ప్లస్ 32. ఇప్పుడు ఈ 100 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్హీట్లో కన్వర్ట్ చేయాలి. సో ఎఫ్ ఈక్వల్ టు 9/5, ఈ సి ప్లేస్లో మనకి సెల్సియస్ ఎంత ఇచ్చారు, 100 డిగ్రీస్ ఇచ్చారు. సో ఇంటూ 100 ప్లస్ 32, ఈ 5 100ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఎఫ్ ఈక్వల్ టు 9 ఇంటూ 20 ప్లస్ 32, ఎఫ్ ఈక్వల్ టు 180 ప్లస్ 32, ఎఫ్ ఈక్వల్ టు 212. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, కన్వర్ట్
57 degrees Celsius to Fahrenheit. సో ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాం. F = 9/5 C plus 32. నెక్స్ట్ F = 9/5 ఇంటూ సెల్సియస్ మనకి ఎంత ఇచ్చారు, 57 ఇచ్చారు. సో 57 ప్లస్ 32. ఈ 5 అనేది 57ని 11.4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 9 ఇంటూ 11.4 చేస్తే మల్టిప్లై చేసుకుంటే 102.6 వచ్చింది. ప్లస్ 32 యాడ్ చేసుకుంటే 134.6 వస్తుంది. సో 57 డిగ్రీస్ సెల్సియస్ని మన ఫారెన్హీట్లో కన్వర్ట్ చేస్తే 134.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అవుతుంది. నెక్స్ట్ ఫారెన్హీట్ టు సెల్సియస్. ఫారెన్హీట్ టు సెల్సియస్ కన్వర్షన్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, అది మీరు నోట్ చేసుకోండి. C = 5/9 ఇంటూ F - 32. ఇది సింపుల్ ఫార్ములా, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, కన్వర్ట్ 51 degrees Fahrenheit టు సెల్సియస్. ఫస్ట్ మనం ఫార్ములా రాసేద్దాం. C = 5/9 F - 32. C = 5/9 ఇంటూ మనకి ఫారెన్హీట్ ఎంత ఇచ్చారు, 51 ఇచ్చారు. సో 51 - 32. C = 5/9. 51 - 32 అంటే ఎంత, 19. సో C = ఈ 9 19లో 2.1 టైమ్స్ పోతుంది. సో 5 ఇంటూ 2.1 చేస్తే ఆన్సర్ ఎంత, 10.5. సో 51 డిగ్రీస్ ఫారెన్హీట్ని మనం సెల్సియస్లో కన్వర్ట్ చేస్తే మొత్తం 10.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్ట్ 96 degrees Fahrenheit టు సెల్సియస్. సో ఫస్ట్ మనం నేర్చుకున్న ఫార్ములా రాసేద్దాం. C = 5/9 ఇంటూ F - 32. C = 5/9 F ఫారెన్హీట్ మనకి ఎంత ఇచ్చారు, 96 ఇచ్చారు. సో 96 - 32. నెక్స్ట్ C = 5/9 ఇంటూ 96 - 32 అంటే ఎంత, 64. సో ఈ 9 ఈ 64లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7.1 టైమ్స్ పోతుంది. సో C = 5 ఇంటూ 7.1 దట్ = 35.5. 96 డిగ్రీస్ ఫారెన్హీట్ని మనం సెల్సియస్లో కన్వర్ట్ చేస్తే 35.5 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. సెల్సియస్ టు కెల్విన్ కన్వర్షన్ ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 30 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చారు. ఈ 30 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఈ 30 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం 273తో యాడ్ చేసుకోవాలి. 273 ప్లస్ 30 యాడ్ చేసుకుంటే 303 కెల్విన్స్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ఈ సెల్సియస్ వాల్యూకి ప్లస్ 273 యాడ్ చేసుకుంటే అప్పుడు ఎంత కెల్విన్స్లో వాల్యూ అనేది వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 65 డిగ్రీస్ సెల్సియస్ అని ఇచ్చారు. దీన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 273 ప్లస్ 65 యాడ్ చేసుకుంటే 273 ప్లస్ 65 ఎంత, 338 కెల్విన్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కెల్విన్ టు సెల్సియస్ కన్వర్షన్. మనకి కెల్విన్స్లో ఇచ్చి సెల్సియస్లో కన్వర్ట్ చేయండి అని అడిగినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 500 కెల్విన్స్ అని ఇచ్చారు. 500 కెల్విన్స్. ఈ 500 కెల్విన్స్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 500, ఇందాక మనం 273ని యాడ్ చేసాం. మనకి ఇచ్చిన వాల్యూలోంచి ఇప్పుడు 273 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 500 - 273 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 227 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్,
676 కెల్విన్స్ అని ఇచ్చారు. ఈ 676 కెల్విన్స్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. సో 676 మైనస్ 273తో సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 403 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.